నమస్కారం. ఈరోజు ముఖ్యాంశాలు. తెలంగాణ కాంగ్రెస్ టీసీసీ అధ్యక్షుడు ఎవరు? ఇప్పుడు కాంగ్రెస్ వాదనలో ఈ చర్చ చాలా జరుగుతుంది. టీఆర్ఎస్ మంచి ఫామ్ లో ఉన్నప్పుడు దానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్ష పదవి చేపట్టిన రేవంత్ రెడ్డి అనేక కష్ట నష్టాలకు వచ్చి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. రేవంత్ రెడ్డి పీసీసీ కాలం ముగియడంతో పీసీసీ అధ్యక్ష పదవి ఎవరు అనే మీమాంసలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నిన్న ఢిల్లీ మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్. నా పీసీసీ అధ్యక్ష పదవి కాలం ముగిసింది. అధ్యక్షుడిగా ఎవరిని నియమించినా వారితో కలిసి పనిచేస్తా. అధ్యక్షుడి నియామకంపై నాకంటూ ప్రత్యక్ష చాయిస్ ఏదీ లేదు. అధిష్టానం ఎవరిని నియమించినా వారితో కలిసి పనిచేయడమే నా బాధ్యత. నా పదవి కాలంలో రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చింది అన్న సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డికి అతి సన్నిహితులైన సీతక్క, జగ్గారెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈ ముగ్గురిలో అధిష్టానం ఎవరినైనా నియమించే అవకాశం ఉందా? పదవి కాలం ముగియడంతో కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. వీరిని కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నుకుంటారా లేదు ఇంకెవరినైనా ఎన్నుకుంటారా అని వేచి చూడాల్సిందే. ఇవి ఈరోజు సమాచారం. నమస్కారం.